విద్వాన్ బుడిసు వెంకటేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు 35వ భాగం 21/2/20 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలతో స్వాగతం. శుక్ర మహర్షి, ఆయనే ఉపసేనసుడు అంటారు. భృగు మహర్షి నవబ్రహ్మలలో ఒకడై మహోత్తమ వంశం మూల పురుషుడిగా ప్రఖ్యాతి చెంది అతడు కర్దమ ప్రజాపతి కూతురైన ఖ్యాతి అనే ఆమెను పెళ్ళాడి ధాత విధాత అనే 2 కుమారులను శ్రీ అనే కూతుర్ని పొందాడు. అతడు పులోమ అనే ఆమెను పెళ్ళాడి శవన మహర్షిని పొందాడు. ఉశన అనే ఆమెను పెళ్ళాడి ఆమెకొక కుమారుణ్ణి ప్రసాది. ఇతడి ఉపనాశుడు. ఇతనికి శుక్రుడనే పేరు తర్వాత వచ్చింది. ఉపశవనుడు బాల్యం నుండి సర్వ విద్యలు సంపాదించి మహాతపస్సు చేసి మృత సంజీవని, చచ్చిన వాళ్ళని బతికించే ఒక గొప్ప విద్య సాధించారు. ఈ లోకోత్తర శక్తి వల్ల ఉపశవనుడు మహావిఖ్యాతి పొంది శుక్రుడనే పేరు వచ్చినది. ఉపశనుడు తపోబలం చేత యోగ బలం చేత సర్వశక్తులు సంపాదించి వెర్రవీగు. ఒకప్పుడు అతడు ధనార్థి అయి కుబేరుడి దగ్గరికి వెళ్ళి అతన్ని అవలీలగా మోసం చేసి అతని ధన నిక్షేపంలో అపహరించారు. కుబేరుడు చేసేది ఈశ్వరుడి దగ్గరకు వెళ్ళి అతడితో మేరపెట్టుగా తన భక్తులకు ద్రోహం చేసిన భార్గవ వంశజుడైన ఉపవసునిపై కోపించి ఈశ్వరుడు శూలమెత్తి ఆ దుర్మార్గుడు ఎక్కడ ఉన్నాడని ప్రళయ గర్జన చేసి అది విని ఉపశవుడు గడగడలాడిపోయి మారుమూల సందు గొంతులలో తుప్పలలో దూరి ఉండి అందు నక్కి ఉన్నందు తనకు శివ కోపానికి సాగు తప్పదని భయపడి శరవేగంతో శివుడి దగ్గరకు వెళ్ళి అతని హస్తాలలో ప్రవేశించారు. ఉగ్రమూర్తి అయిన శివుడు ఉపశవసుని చూసి కోపంతో మింగేశారు. శివుని కడుపులో నుండి ఇటు అటు తిరుగుతూ బయట పడదలచిన ఉపశమనుడు తల ఆలోచన తెలిసిన శివుడు తన దేహ రంధ్రాలన్నిటినీ మూసేసి తన మూత్ర మార్గంలో మాత్రం మూయక వదిలేశారు. ఉపశనుడిక గతి లేక శివుడి మూత్ర ద్వారం నుండి బయటపడి అప్పుడు శివుడు అతను ఇంతను ఇంకా శిక్షించడానికి హుంకరించి ఉపశముని అదృష్టవశంతో దగ్గర ఉన్న పార్వతి, దేవా, ఇతడు ఎలాంటి వాడైనా నీ కడుపున పుట్టడం చేత నాకు కొడుకయ్యాడు. ఈతని తప్పులన్నిటినీ మన్నించి దయతరిచి ఈతన్ని సుఖం చేకూర్చోను. సుందరి లలామ వదనార విందాన్ని చూసేశాడు. అవి మధుర సుఖాలాపాలు వినేసరి శివుడి ఎక్కడి కోపం అక్కడ మాయమైపోయి చిలుక కులుకుల వల్ల లేవని కోపాలు తాగులే. శివుడప్పుడు ఉపశవుని గొప్ప తేజస్సుని పార్వతితో ఇలా, దేవి, వీడి యోగం గొప్పది. నీ దయ వల్ల వీడు బతికి బట్టగడు. నీ దయ నా దయ, నీ కోపం నాతో కోపం, నీ ప్రీతి నా ప్రీతి. ఇతడు శుక్ర రూపంలో బయటపడటం చేత ఇక ఇతడు శుక్రుడనే పేరుతో పిలువబడతాడు. ఉపరి మార్గం నుండి కాక అధో మార్గం నుండి వచ్చాడు కనుక ఇతడు సన్మార్గులకు కాక దుర్మార్గులకు, రాక్షసులకు గురువవుతాడని పలికిన ఉపశనమను విడిచివేసి కుబేరుడి నిధిని కుబేరుడికి ఇప్పించి, సజ్జనుల వలన కోపమైన క్షేమదాయకమే, దుర్జనుల వల్ల ప్రేమ అయినా ప్రమాదకే అనే వాక్యం ఉపననుని బట్ట దృఢం అయ్యే. రాక్షస గురు కాలక్రమంగా రాక్షసరాజులంతా వచ్చేసి తమ కుల గురువైన తమ క్షేమాన్ని కోరుతున్నటువంటి ఉపశముని అనేక విధాల ప్రార్థించారు గురువు కమ్మ. చివరికి తాను దేవగురువు కాదలచిన
అయిన దేవతలు తన్ను కాక బృహస్పతిని గురువుగా వరించి ఉన్న కోపం వల్ల ఉపశనుడు రాక్షస లోక గురువుగా ఉండటానికి ఆటి నుండి అతడు శుక్రాచార్యుడని అందరి చేత పిలువబడు. అసలు పేరు మూలబడి ఈ పేరే శాశ్వత. శుక్రుడు అసురులను శపించాడు. శుక్రాచార్యుడి గురుత్వ మహిమల హిరణ్యకశిపుడు 72 నియతంబులు అంటే 2 అర్బుదంబుల అంటే 80,000 సంవత్సరాలు 3 లోకాలను ఏకఛత్రాధిపత్యంగా తన్ను తాను ఎదిరించే మగాడు లేనట్టుగా పరిపాలించాడు. తర్వాత చిరకాలానికి రాక్షసులను విడిచి యజ్ఞపురుషుడు దేవతల దగ్గరకి వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి దేవతలకు విజయం సౌఖ్యం పరంపర జరిగాయి. రాక్షసులకు పరాజయం అశుభం అసౌఖ్యం అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉండేవి. రాక్షసులకు అది తర్వాత 3 లోకాలలో పరాజయం పొందిన రాక్షసులు తమ కుల గురువైన శుక్రాచార్యుడి దగ్గరికి చేరి తమ కష్ట నష్టాలు తెలుపుకొని రక్షించమని ప్రార్థి శుక్రాచార్యుడు వాళ్ళకి అభయమి వారి సాయంతో దేవతలు జయిస్తున్నారని దాను శివుడి సహాయం సంపాదించి అతని వరాల వల్ల మహత్తత్వాన్ని రాక్షసులకు మళ్ళా 3 లోకాలు ఏలేటువంటి శక్తి సంపాదిస్తారని శపథం చేసి వెంటనే తన మాట ప్రకారం శుక్రుడు కైలాసానికి వెళ్ళి పరమశివుడిని భజించి దేవతల పరాజయాన్ని రాక్షసుల విజయానికి బృహస్పతి ఎరుంగని మంత్ర రహస్యాలు నాకు బోధించమని ప్రార్థి భార్గవా నీవు తలకిందులుగా కణధూమపానం చేస్తూ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే నీ కోరిక సిద్ధిస్తుంది అని పరమశివుని అనుగ్రహాన్ని పొందినటువంటి చెప్పిన విధంగా శుక్రాచార్యుడు తదీక నిష్ఠా గరిష్ఠుడై కణధూమ వ్రతం అనే గొప్ప వ్రతాన్ని అవలంబి తలకిందుగా తపస్సు చేయటం ప్రారంభించారు. అలా ఉండగా దేవతలు విజృంభించి ఒక్కసారి రాక్షసుల మీద దాడి చెయ్యగా వాడు గతి లేక శుక్రాచార్యుడు లేకపోవటం చేత విచారించి అతడి తల్లి అయిన భృగుపత్ని అయిన ఉషనకడకి మొరబెట్టుకున్నారు. ఆమె వారికి అభయమిచ్చి ఆదరించి ఈ సంగతి విని ఇంద్రుడు దేవతలతో ఆమె పైకి యుద్ధానికి వచ్చి ఉషన వెంటనే యోగ బలంలో నిద్రాదేవతను ఇంద్రుడి పైకి పంపి కారణంగా ఇంద్రుడు మోహబద్ధుడై కదలలేక మెదలలేక పునికి పాటు పడుతూ కూర్చుండిపోయాడు. దేవతలు ఎంత ప్రయత్నించినా అతనికి మెలకువ తెలివి రాల. అప్పుడు దేవతలంతా ఆలోచించి పరుగున పోయి హరిని శరణుదొచ్చి జరిగిన సంగతి విన్నవించి కాపాడమని హరి వాళ్ళకి అభయమి వాళ్ళ వెంట భృగుపత్ని దగ్గరకు వచ్చి అక్కడ పడి ఉన్న ఇంద్రుడిని తనలో ప్రవేశించమని కోరగా అతడు ఆ హరిలో చేరి తెలివి పొంది శుక్రమాతతో యుద్ధానికి తలపడ్డాడు. శుక్రమాత కూడా భృగుపత్ని అయిన ఉషనాదేవి కన్నుల నిప్పులు గ్రక్కుతూ ఇంద్రా అగణిత మహాత్ముండగు భృగుమౌనికి నేను పత్ని యవ్వనిలో ముత్సుగా నీవు దొచ్చితివో ఆ భగవంతుని నిన్ను కూడా భస్మమనర్త అని ఆ మహాస్వాధ్వి పలికిన వెంటనే ప్రమాదం భయపడిన విష్ణు తన చక్రంతో ఆమె తల నరిక భృగుపతి శరం వెంటనే నేల పడింది. ఇంద్రుడు ఉపేంద్రుడు ఇద్దరూ వెళ్ళి అదే సమయంలో భృగు మహర్షి ఆశ్రమానికి వచ్చారు. రాగానే అతనికి నేలపై తల తెగి పడి ఉన్న భార్య కనపడి
దివ్య దృష్టి చూసి జరిగిందంతా తెలుసుకొని తోక తొక్కిన తాచులాగా ధర్మం ఎరిగి తరుణిని చంపిన దోషాన్ని విష్ణువు భూమిపై 7 సార్లు నరుడై పుట్టుగాక అని చెప్పించి భృగు మహర్షి భార్య తల తీసి ముండెంకడ ఉంచి అతికించి నేను ధర్మస్థిరుడు నే అయితే నా పత్ని తక్షణమే బ్రతుకుగాక అని పలకగానే దివ్య సాధ్వి అయి ఆ మహాసాధ్వి లేచి నిలిచి భర్తకు ముక్తింది. ఈ సంగతి తెలిసి ఇంద్రుడు భయపడిపోయి శుక్రాచార్యుడు వలన శివుణ్ణి మెప్పించి వస్తే ఇంకా కొంప మునుగుతుందని అతని తపోభంగం చెయ్యటానికి నిశ్చయి చక్కని సుక్క సర్వశుభలక్షణ అయిన జయంతి అనే తన కూతుర్ని పిలిచి శుక్రాచార్యుడికి పరిచర్యలు చెయ్యమని అతని వలలో వేసుకోమని జయంతి తండ్రి ఆజ్ఞను ఔదలదరి పోయి శుక్రాచార్యుడికి పరిచర్యలు చేస్తూ అతడు కోరకపోయిన తన పాణి పద్మాల చే అతని పదపద్మాలు ఒత్తుతూ ఉండే. తపోగ్ని మధ్యంలో ముచ్చెమటలు కోసినప్పుడు అతని స్వేదం ఆమె తనను మనోహర చీని చీరాంబరాల చేత తుడుస్తా. అతడు కనువిప్పిన వేళ తన కడగంటి చోట్కులు అతనిపై కృంభరించి అగ్నిహోత్రాన్ని కూరుస్తూ పూలు కోసుకొని ఇస్తూ పైక్త చరంగు విసురుతూ ఇందువదనా మంద గమనాన్ని చూపుతూ అతన్ని వశపరుచుకోనే ప్రయత్నం చేసి కానీ వ్రతనిష్టా గరిష్ఠుడైన అతడు 1000 సంవత్సరాలు అచంచలుడై గడిపేశాడు. శుక్ర మహానిష్ట సంతోషించిన శివుడు ప్రత్యక్షమై భార్గవ, ఇంతవరకు ఈ కళధూమ వ్రతం ఆచరించి చివరిదాకా నెగ్గినవాడెవడు లేరయ్యా. నీవు బాగా చక్కగా నియమ నిష్టలతో దీన్ని చేసి నెరవేర్చావు. నీ కోరిక ఏమిటో అంటే నిన్ను జయించువాడెవడు ఉండడు. భయం ప్రజా విజయం, ధనం ప్రజా విజయం. నిన్ను వరించటానికి నువ్వు మహానుభావుడవుతావని వరమిచ్చి వెళ్ళిపోయావు. తర్వాత శుక్రాచార్యుడు తన నిరుపమానమైన సేవ చేసిన జయంతిని ముద్దులు మూట కట్టేట్టుగా నవయౌవన విరాజితను చేసి తరుణి, నీవు ఏ కోరికితే నన్ను అర్చిస్తావు నీకు ఆ కోరిక సిద్ధిస్తుందని చెప్పారు. దేవా, నిన్ను భర్తగా వరించి ఈ సేవలు చేశా. 10,000 సంవత్సరాలు నువ్వు నాతో సుఖించమని శుక్రుడు అందుకు అంగీకరించి ఆమె నెలకొక మనోహర కేలి గృహాన్ని నిర్మించి ఎవరికి కూడా కనపడని విధంగా ఆమెతో కామసుఖాలు అనుభవిస్తూ 10,000 సంవత్సరాలు. ఈలోగా శుక్రుడు ఎంతటికి దిగిరాకపోవటానికి కారణం ఏమై ఉంటుందా అని రాక్షసులంతా ధైర్యహీనుడై తేజోహీనుడైపోయి వాళ్ళని ఇంకా చెరపటం ఇదే సమయమని ఎంచి బృహస్పతి శుక్రుడి వేషం వేసుకొని రాక్షసుల దగ్గరికి వచ్చి అతడు నిజంగా తమ గురువే అనుకొని రాక్షసులు అపరిమిత ఆనందంతో అతన్నే గురువుగా స్వీకరి కుల గురువుగా పూజిస్తుండగా 1000 ఏళ్ళు గడిచిపోయి అప్పటికి శుక్రుడు జయంతికి కామ సంతృప్తి పరిపూర్ణంగా ఇచ్చి ఆమె వల్ల 4 కుమారులను 1 కుమార్తెను చంద్రుడు, అమర్కుడు, ధ్వస్త, ధరాత్రుడు అనే 4 కొడుకులు, దేవయాని అనే కూతురును తీసుకొని జయంతిని పంపేసి శుక్రుడు రాక్షస నగరానికి వచ్చి తన ఆగమన వార్త శిష్యులకు చెప్పారు. ఎవరు వచ్చి అతన్ని గౌరవించాల. ఇదేమిటని ఆశ్చర్యపడేది చూడగా అక్కడ శుక్ర వేషంలో ఉన్న బృహస్పతికి శుక్రుడు అతని మోసాన్ని తెలుసుకొని కోపంతో నేను లేని సమయంలో కనిపెట్టి నా శిష్యులను ఇలా మోసగిస్తావా? వాళ్ళు నిన్ను గుర్తెరిగి తక్షణం నిన్ను చీలికలు వాలికలు చేస్తారు.
ఆసనం దిగి వెంటనే పొమ్మని హుంకరించగా బృహస్పతి ఆయన ఎంతవరకు ధన సత్కరు చేతి మేము ఎరంగుదాం కానీ రూప తస్కరులను ఎరంగం. ఇప్పుడు నిన్ను చూశాం సార్, నిన్ను నమ్మే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు పొమ్మ. అప్పుడు నిజ శుక్రుడు రాక్షసులను ఉద్దేశి జరిగిన మోసమంతా వివరించి చెప్పు. కానీ వాళ్ళంతా దొంగ శుక్రుడే నిజమైన శుక్రుడుగా భావించి అతని మాటలు పాటించాల, అంటే అసలైన శుక్రుడి మాటలు వినల. బృహస్పతి మాటను బట్టి అతడి మెడబెట్టి అసలు శుక్రాచార్యుడిని బయటికి నెత్తేశారు దేవతలుగా రాక్షసులు. ఇలా శుక్రాచార్యుడు నిజ శిష్యుల చేతనే ఘోర అవమానాలు పొంది రాక్షస వంశాన్ని నాశనం అయ్యేటట్లుగా అని శపించి తన బిడ్డలతో తపోవనానికి వెళ్ళిపోయి. పిల్లి శాపానికి బుట్లు తెగి కింద పడుతాయా? దొంగవాడు తన కపట నాటకమాడి మనను శపిస్తే ఆ శాపం మనకి సోకుతుందా అని బృహస్పతి రాక్షసులకు నన్ను వాళ్ళు నమ్మేటట్టుగా పలికి వాళ్ళని విజయవంతంగా మోసగించారు. రాక్షసులకు వైదిక మత విశ్వాసం పోగొట్టిన తర్వాత వాడు శాశ్వతంగా నాశనం కారనియించి అదే అదనను బృహస్పతి రాక్షసుల అందరినీ పిలిచి వేద బాహ్యమైన అర్హత మతాన్ని వాళ్ళకి చక్కగా బోధించి వాళ్ళకి బాగా వంట పట్టాక వాళ్ళందరినీ యమునా నదీ తీరానికి పోయి తీసుకువెళ్ళి స్నానాలు చేయించి అర్హత వేషాలు ధరింపజేసి అర్హతాయ నమో అన్న మంత్రం ఉపదేశి వాళ్ళ వేద బాహ్యులుగా కర్మభ్రష్టులుగా పరిపూర్ణంగా చేసి రహస్యంగా దేవలోకానికి వెళ్ళి దేవతలు వెంటనే యుద్ధం ప్రకటించి రాక్షసులను ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి తుక్కుగా నాశనం చేశారు. అప్పటికి వాళ్ళకి జరిగిన మోసమంతా అర్థమైపోయి చేతులు కాలాక ఆకులు పట్టుకొని రాక్షసులంతా మళ్ళా శుక్రాచార్యుని వెతుక్కుంటూ పోయి చివరకు అతన్ని పొంది పాదాల మీద పడి క్షమించమని బతిమాలుకో. అతడు వాళ్ళకి గంటనైనా కండ్లని కంటితో కూడా చూడక మాటైనా మాట్లాడకుండా పోగొట్టు. ఉభయభ్రష్టత ఉపరి సన్యాసం అన్న నాడు రాక్షసులకు పూర్తిగా వర్తించేది. అప్పుడు వాళ్ళు గోలున ఏడుస్తూ తాము పడ్డ మోసానికి చేసిన మోసానికి చెంపలేసుకొని పశ్చాత్తాపడి ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి రక్షించమని ఆయన పాదాల మీద పడి దయాహృదయుడైన ఆ మహానుభావుడు రాక్షస పురస్కృతుడై శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చి రాక్షసులో చేసినటువంటి మహాపరాధాలు మన్నించి కాపాడమని బృహస్పతిని పన్నిన పొట్ట చేత నిజం తెలుసుకోలేకపోయారే కానీ గురుద్రోహ బుద్ధి కానీ గురు గౌరవ రాహిత్యం కానీ రాక్షసులకు ఏమాత్రం లేదని తన్ను చూసిందైన వాళ్ళని తన్ను చూసే రాక్షసుల్ని క్షమించి కాపాడమని పదే ప్రార్థి రాక్షస లోకమంతా వచ్చి శుక్రుడి దగ్గర సాష్టాంగపడి సహజ దయార్ద్ర హృదయుడైన శుక్రాచార్యుడు అప్పటికి వాళ్ళపై జాలి కలిగి నిజ శివ తన తపశ్చర్య వృత్తాంతం పర్యగ్రహణం వాళ్ళకి సవిబలంగా ప్రహ్లాదుని మనబడు సకల గుణ సంపన్నుడు కుల విద్యా తేజస్వంతుడు భక్తి సంపన్నుడైన బలి వాళ్ళకి నాయకుడిగా చేసి అతడి చేత ముల్లోకాలు ముల్లోకాలు పరిపాలించేట్టు చేస్తానని ప్రతిజ్ఞ మళ్ళా చేసి తాను గడించిన మంత్ర రహస్యాలు వాళ్ళకి బలికి మిగిలిన రాక్షసులకు బోధించారు. శుక్రాచార్యుడి కారణంగా రాక్షసులంతా మహావీర్యవంతులై యుద్ధ సన్నద్ధులై బలి యాజమాన్యులు అవలీలగా 3 లోకాలు జయించి వెంటనే శుక్రుడు బలిని చక్రవర్తిగా చేసి ఇంద్రాది దేవతలను బృహస్పతిని పారద్రోడించి పరిభవించి 20 నియతముల యొక్క
20 నియుతాల ఒక అద్భుతం అంటే 40,000 సంవత్సరాలు అతడి చేత రాజ్యపాలన చేయించి శుక్రుడి కూతురు దేవయాని వృషభర్వుడనే రాక్షసరాజు ఆచార్యుడైన శుక్రుడి మహాశక్తి గౌరవంతో భజిస్తూ తన పురంలో రాజప్రసాదంలో పెట్టుకొని అతనికి తనకంటే ఎక్కువగా పూజిస్తూ ఇంత వినయ విధేయతలు చూపే శిష్యుడు పట్ల గురువు శుక్రాచార్యుడు దయాడువై అతని తలలో నాలుకలాగా మెలుగుతూ ఉంటాడు. వృషపర్వుడు మహాయుద్ధాలు చేసి దేవతలను ఏడ్పిస్తూ ఉండే. యుద్ధాల్లో మృతులైన రాక్షసులు అందరినీ మృత సంజీవని విద్య చేసి గురువు బ్రతికిస్తూ రాక్షసులను జయించి దేవతలకు జయించడం రాక్షసులను జయించడం దేవతలకు సాధ్యం కాదని నిరూపించారు. అప్పుడు దేవతలంతా ఆలోచించి ఎలాగైనా శుక్రాచార్యుడి వల్ల మృత సంజీవిని విద్య గ్రహించి తేగలిగిన వాడెవడని ఆలోచించి బృహస్పతి కొడుకైనటువంటి కచుడు తప్ప ఇతరులకు ఎవరికి సాధ్యం కాదని గ్రహించి అతన్ని దానికి ప్రోత్సహించారు. దేవహితార్థి అయిన కచుడు బయలుదేరి వృషపర్వుడి నగరం చే అందు వేదాధ్యయనశీలుడై సకల ద్వైత దానవ గణోపాధ్యాయుడై శుక్రాచార్యుడిని చూసి సాష్టాంగ నమస్కారం చేసి ఆచార్య, నేను బృహస్పతి పుత్రుడు, నన్ను కచుడంటారు. నేను నీ దగ్గర శిష్యుడై ఉండి విద్యలు నేర్చడానికి వచ్చా. నువ్వు నాకు అనుగ్రహించమని బాలుడైన నియమ వ్రతశీలుడైన వాడు సుకుమారుడు, ప్రకాశవంతుడు, ప్రశాంతుడు, విశేషించి బృహస్పతి అంతవాడి కొడుకు వచ్చి శిష్యత్వం అంగీకరించమని ప్రార్థిస్తే అంగీకరించకుండా ఉండటం అది ఇష్టం లేని పని అని అభ్యాగత గతిగా అతన్ని పూజించి ఆత్మశిష్యునిగా చేసుకున్నాడు శుక్రుడు. కానీ మొదలు శుక్రాచార్యుడు ఏది చెప్పినా వెంటనే చేసి మనోవాక్కాయ కర్మల చేత గురు సేవ చేసి అతడి మనస్సును అంతకంటే మిన్నగా అతడి చిన్న కన్న కూతురైన దేవయాని సున్నితమైన హృదయాన్ని కచుడు అపహరించే. కచుడు దేవయాని గీచిన గీటు దాటకుండా ఉండే. అతడు ఆమెను హితమిత భాషణలు చేస్తూ పుష్ప ఫలాది దానాల చేత నిరంతరం సంతోషపెట్టావు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. గురు శుశ్రూష కౌశలానికి కచుడు గురువు ప్రియ శిష్యుడు, గురు తనూజకు ప్రియ మిత్రుడు అయ్యా. అది చూసిన రాక్షసులు సహించలేకపోయా. అంచేత ఒకనాడు అడవిలో హోమధేనువులను కాచటానికి కత్తిని పట్టుకొని చంపి రాక్షసులు వాడి శవం ఒక చెట్టుకు కట్టిపోయా. వాడు చీకటి పడే వరకు ఆవులింటికి వచ్చాయి, కానీ కచుడు రాల. కచుడు అన్న ప్రాణాలుగా ఉన్న దేవయాని అతడి కోసం ఏడుస్తూ తండ్రితో మొరబెట్టి శుక్రాచార్యుడి దివ్య దృష్టితో చూసి జరిగిందంతా గ్రహించి అతన్ని బ్రతికించి తీసుకొని రమ్మని తన మృత సంజీవిని విద్య పంప. మహాప్రసాదమని ఆ విద్య వేగంగా వెళ్ళి కచుని సంజీవితో చేసి బతికించి తీసుకొని తండ్రి కూతురిద్దరూ అతన్ని చూచి చాలా సంతోషించారు. ఈ సంగతి తిరిగిన రాక్షసులు ఈసారి అలా కాదు, అడవికి పువ్వుల వెళ్ళినటువంటి కచుని పట్టి చంపి కాల్చి బూడిద చేసి ఆ బూడిద కళ్ళులో కలిపి ఆ కళ్ళు తెలవకుండా శుక్రాచార్యుడి చేత తాగిచ్చేసి శుక్రాపాన మోహితుడైన శుక్రాచార్యుడు ఏమీ తెలియని వాడిగా తాగేశాడు. దేవయాని కచుడిని చూడలేక వెక్కెక్కి ఏడ్చేసి, కోసి ఎందుకు ఏడుస్తావు, ఇంకా ఎన్నిసార్లు బతికించిన రాక్షసులు అతని చంపక అతడు సుగతికే పోయి ఉంటాడు, ఇంకా అతని కోసం ఏడవదని శుక్రాచార్యుడు దేవయానితో. దేవయాని కళ్ళీరు వదరై
మతి లోకోత్తరుడైన అంగిరస్ మన్మండు ఆశ్రితుండా బృహస్పతికిన్ గుప్తుడు నీకు శిష్యుడు స్వరూప బ్రహ్మచర్యాశ్రమపద సంపన్నుడు అకారణం బగుధనుజ వ్యాపారితుండైన అచ్యుత ధర్మజ్ఞ మహాత్మ అక్కచునకి శోకింప కెత్తుండు. అలాంటి వాడి కోసం ఏడవకుండా ఎలావ వాటిని చూసి కానీ నేను భుజించనని నిద్రింపను అని శపథయ్య. శుక్రాచార్యుడు కొంతసేపటి ఊరిమి కూతురిపై మహమ్మత్వము అనురాగం కలిగి శిష్యులపై గల వాత్సల్యాన్ని దివ్య దృష్టి చూసి లోకోర్యంత పర్యంతం భువనాంశాలు ఎక్కడా కనపడక తుదకు బూడి అయి త్వరతో కలిపి తన కడుపులో ఉన్న కచుడు అతడికి కనపడు. సురాపాన దోషం అసురాపతార అవమానం హృదయంలో దహించగా శుక్రాచార్యుడు ఇలా అనుకుని, అయ్యో ఎన్ని జన్మలలో ఎంత శ్రమపడి సంపాదించిన పుణ్యమంత ఒక్క క్షణంలో సురాపాన దోషం వల్ల పోవటమే కాదు మహాపాపం కూడా మీద. ఇలాంటి దోషభూయిష్టమైన సురాపానం బ్రాహ్మణులకు నిషిద్ధం. సర్వలోక రాక్షసలోక గురుడు సర్వ విద్యా వివేక కోవిదుడను నేనే ఈ దోషాన్ని ఇంత అవివేకంగా తెలుసుకోకుండా మోసపోయా. ఇంకా ప్రపంచం సంగతి ఏమిటని ఆలోచించి శుక్రాచార్యుడు సురాపానం మహాపాపమని విశేషించి విప్రులకది సర్వ వినాశహేతువని చెప్పి శుక్రుడు విద్యాభినయ సంపన్నుడు విశేషించి ప్రియ శిష్యుడు అవటం చేత కచుడిని బ్రతికించడం ఎలా అనుకొని అతనికి తన సంజీవని మంత్రం చేతి కడుపులోనే బ్రతికి కచుడు కడుపులో నుండి జయ గురుదేవా కృతజ్ఞత నీ దయ వల్ల శరీరం ప్రాణం బలం పొంద బయటకు పడేటువంటి ఉపాయం చెప్పి రక్షించమని ప్రార్థి. అందుకు శుక్రాచార్యుడు వత్స నా కడుపు బద్దలైతే కానీ నువ్వు బయట పడవు. నా కడుపు బద్దలైతే నేను చస్తా కనుక నన్ను బతికించే విద్య మృత సంజీవిని నీకు బోధించాలి. లేనట్టా చేస్తే నువ్వు వచ్చిన పని దేవతలకు బేరవు, నా శిష్యులకు రాక్షసులకు కీడవు. కైనా కానీ విద్యా వినయ వివేకాలు శ్రద్ధా భయ భక్తులు గని గురు శుశ్రూష పరాయణులు లోకోపకారులు నియమ వ్రతశీలురైన ఆత్మీయ ప్రియ శిష్యులకు పరమ రహస్య విద్య అయిన బోధింపగ దాచుకోనే గురువుక విరయబాబి అవులు నిరయవాసి నేది ఇదేమైనా నీకు ఈ విద్య బోధిస్తా, నువ్వు నా కడుపు ముక్కలు చేసుకొని వచ్చి మళ్ళీ ఆ విద్యతో నన్ను బతికేంతావు. అలా పలికి శుక్రాచార్యుడు లోకోత్తరమైన సంజీవిని విద్య లోకోత్తరుడైన కచుడి లోకోత్తర పద్ధతిలో ప్రసాదించగానే అతడు గురువు కడుపు బద్దలు చేసుకొని బయటికి వచ్చి వెంటనే తాను నేర్చిన విద్య విగత జీవుడై పడి ఉన్న వేదమూర్తిని బ్రతికి ఆ గురు శిష్యులను సర్వదేవతలు అభినందించి పుష్పవృష్టి వాళ్లపైన కురిపించారు. దేవయాని ఆనందానికి పట్టపగ్గాలుడే. అలా శుక్రాచార్యుడు సమస్తం చేసి శిష్యరత్నమైన కచుడి తనకు ప్రాణప్రదమైన విద్య బోధి తన ఉదారతను నిష్కల్మషత్వాన్ని విద్యా విషయంలో శత్రుమిత్రు భేదభావ రాహిత్యాన్ని లోకోత్తర పురుషుడయ్య. శుక్రాచార్యుడు యయాతిని శపించ కచుడు దేవలోకానికి వెళ్ళటానికి అనుమతి కోరగా దేవయాని తను పెళ్లాడమని కచుడు ధర్మరహితమైన దాన్ని అంగీకరింపకపోగా తన తండ్రి వల్ల గ్రహించిన మృత సంజీవిని కచులకు పనిచేయకుండుగాక అని ఆమె శపించింది. నన్ను కాకారణంగా శపించావు కనుక నిన్ను బ్రాహ్మణుడు వివాహం ఆడకుండుగాక అని కచుడు ప్రతిశాపమిచ్చి వెళ్ళిపోయాడు. వృషపర్వుడి కూతురైన శర్మిష్ట తన 1000 మంది చెలికత్తెలు దేవయానితో వనవిహారానికి వెళ్ళి
అందు దేవయానితో మాట పట్టింపు దేవయానిని పాడు నూతులోకి తోయి చెలికత్తెలతో ఇంటికి వచ్చాయి. యయాతి మహారాజు వేటకు వచ్చి అలసి దప్పిక చెంది దైవికంగా నూతి దగ్గరకు వచ్చి జలాలు తీయాలని నోటికి చూడగా అందులో సర్వాంగ సౌందర్యవతి యువతి అయిన దేవయాని పడి ఉండటం కనిపి యయాతి ఆమెను బలుకరించి ఆమె చరిత్ర అడిగి తెలుసుకొని తన కుడి చేతితో ఆమె చేతిని పట్టుకొని నూతి నుండి బయటకు తీసి ఓదార్చి వెళ్ళిపోయాడు. ధర్మార్గురాలైన ధర్మిష్ట కన్న తండ్రి నగరం చూడకుండా దేవయాని అక్కడినే ఉండి తండ్రికి వార్త పంపి శుక్రుడు వెంటనే కూతురున్న చోటకి చేరి ఆమె వలన జరిగిందంతా తెలుసుకొని తండ్రి అనుపమ నియమాన్వితులై అనూన దక్షిణల క్రతు సహస్రంబుడు చేసిన వారి కంటే అక్రోధనుడు కరము అధికుడండ్రు తత్వవిధులు అందు అలిగిన అదుకక ఎగ్గులు వలికిన మరి వినని ఎట్లు ప్రతివచనముల్ వలుకక బంధము బట్టి ఎడతలపక ఉండడతడి చూవే ధర్మజ్ఞుడిల అని భారతంలో ఆది పర్వంలో నన్నయాచార్యులు గారు రాసి. కనుక బుద్ధిహీనులే కానీ బుద్ధిమంతులు ఎవరి మీద కోపపెట్టుకో. ఇంతకు శర్మిష్ట రాజరాజు కూతురు చిన్న పెద్ద దాని తెలివి తక్కువతనాన్ని చూసి జాలి పడాలి కానీ కోపించకూడదని. కానీ దేవయాని వెనక తండ్రి కడు ననురక్తియు నేర్పును కడక కలవారి నొరక కడక ఎగ్గు ఒడివిల వివేక శూన్యుల కడ నుండెడు అంతకంటే కష్టము కలదే. ఇలాంటి రాజుల దగ్గర రాకుమార్తెల దగ్గర పౌరుషవంతులు ఉండటం కష్టం. నేను ఆమె నా నగలు తొక్క నీయనని ఉండగా శుక్రాచార్యుడు అక్కడే నిలిచిపోయి ఈ సంగతి అంతా శారుల వల్ల వృషపర్వ మహారాజు త్వరగా తెలుసుకొని వచ్చి తండ్రి కూతురులకు చెప్పి ఆచార్య నీ వలననే రాక్షసుకుల యుద్ధం ఉద్ధరింప నీ భుజం నీ రుణం మేము ఎలా తీర్చుకోగలం. నా సమస్త ఐశ్వర్యాలు పుత్రమిత్ర పరివారం ధనధాన్య సంపదలు అన్నీ నువ్వే. నీకెట్లా చెప్పితే అలా నడుచుకుండా దేవయామి ఏమి చెయ్యమని అది చేస్తాము క్షమించమని. అలా అయితే నీ కూతురు 1000 మంది కన్యలతో నా పాదదాసిగా చెయ్యని దేవయాని వృషపర్వుణ్ణి అతడు మహాప్రసాదమని. అలాగే శర్మిష్ట తపస్వి క్షమించగా ప్రార్థించి తండ్రి ఆనతి తలధరి దేవయానికి 1000 మంది కన్యలతో సేవలు చేస్తారు. అంటే గురువు యొక్క కూతురికి రాజు కూతురు సేవలు చేస్తారు. ఒకనాడు శర్మిష్ట ఆమె పరివారం తను సేవిస్తుండగా దేవయాని వన విహారానికి వెళ్ళి దైవికంగా అక్కడ యయాతి మహారాజు కనపడి అతడు దేవయానిని పలకరించి మిగిలిన వాళ్ళందరూ ఎవ్వరని అడిగారు. దేవయాని సమస్తం అతనికి చెప్పి తన్ను పెళ్లాడమని ప్రార్థి. అప్పుడు యయాతి క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను గ్రహించడం ధర్మ విరుద్ధమని తాను అధర్మాన్ని పాల్పడలో లోక ప్రవృత్తి విపరీతమవుతుందని చెప్పి అయితే నా తండ్రి చెప్పినట్టు అంగీకరిస్తావా అని యయాతిని అడగగా అతడు అంగీకరిస్తాడు. వెంటనే దేవయాని తండ్రిని పిలిపి విషయమంతా చెప్పి శుక్రాచార్యుడు వాళ్ళ వివాహం అధర్మం కాకుండేటట్టుగా వరాన్ని గ్రహించి వాళ్ళకి వివాహం చేసి తన కూతురుతో శర్మిష్టను సకులను కూడా రాజుకు అప్పగించి సమస్త సుఖాలు ఆమెకు ఇవ్వమని చెప్పి యయాతిని ఒప్పించి శుక్రాచార్యుడు అందరితో యయాతిని పంపేసి కాలక్రమంగా శుక్రాచార్యుడు వాళ్ళందరినీ యయాతితో పంపేసి కాలక్రమంగా యయాతి దేవయాని వల్ యదు సుర్వసురు
అనేటువంటి కుమారులను పొందింది. శర్మిష్ఠ యవ్వనవతి అయి తన అందమంతా అడవి కాజన వెన్నెల కాగా దుఃఖిస్తూ తనకు పతి లేకపోవడం వల్ల కృషిస్తూ యయాదితో సంగమం మనస్సులో కోరి ఉండగా ఒకనాడు దైవికంగా ఆమె ఒంటరిగా ఉన్న యయాతి చేసిన ఒంటరిగా ఒక్కడి వచ్చి అప్పుడు శర్మిష్ఠ చేతులు జోడించి నమస్కరి తనకు సంగమ సుఖం ఇవ్వమని శయన సుఖము తప్ప మిగిలిన సుఖాలు నీకు ఇస్తానని శుక్రుడు నాకు ఆదేశించాడు కనుక దాని విరుద్ధం చేసి అసత్య దోషాన్ని నాకు వస్తుందని యయాతి చెప్పగా ప్రాణవిత్తమాన భంగములందు వివాహ విధానాలలో పొంకవచ్చు అబద్ధమాడవచ్చు అనే ధర్మం ఉంది కనుక అలా చెప్పి అదసమైన రూప యౌవన విలాసి అయిన ఆ మహారాజు అతడినే అప్పుడే ఆమె కోరిన కామ సుఖాలు అపారంగా ఇచ్చి గర్భాన్ని నిలిపి వెళ్ళిపోయాయి. కాలక్రమంగా శర్మిష్ఠకు కొడుకు బట్టి పెరుగుతుండగా దేవయాని చూసి తన పుట్టు ఎలా పుట్టాడని శర్మిష్ఠ ఒక మునీశ్వరుడు దయచేత కలిగిందని శర్మిష్ఠ దేవయాని అది నిజమని నమ్మి వెళ్ళిపోయి యయాతి అతి రహస్యంగా శర్మిస్థానం సంగము మన ఆమె క్రమంగా అతని వల్ల ముగ్గురు పుత్రుడు. కాలక్రమంలో ఒకనాడు శర్మిష్ఠ యయాతుల గుట్టు బయలు కాగా దేవయాని అన్నీ తెలుసుకొని తండ్రి దగ్గరకు వెళ్ళి తన భర్త అయిన యయాతి అధర్మంగా ధర్మాన్ని కీழ்పరిచాడు అని అసుర పద్ధతిలో ఆమె ఎందు ముగ్గురు కొడుకులు కని తనకు అవమానం కలిగించాడని శుక్రుడు కోపంతో వచ్చి యయాతిని చేసి నువ్వు యవ్వన గర్వంతో రాగాంధుడవై నా కూతురికి అప్రియం చేశావు కనుక జరాభార పీడితో ముసలితనం రావాలి. యయాతి కేదవై తనకు కామసుఖం తీరలేని శాపాన్ని పాలించావు ఆది ఆపమని శుక్రాచార్యుడు నీ ముదిమి నీ కొడుకునకిచ్చి అతని యవ్వనాన్ని నువ్వు తాల్చి రాజ్య సుఖాలు అనుభవించవచ్చు. చివరికి నీ ముది నువ్వు తాల్చి నీ కుమారుడికి యవ్వనం అతనికి ఇచ్చేయవచ్చు. అలా చేస్తే కుమారుడికే నీకు రాజ్యం ఇవ్వ అతని వంశకర్త అవుతాడని శాపమిచ్చి కూతుర్ని వడని యయాతి తృప్తి పడి వెళ్ళిపోయి. శుక్రాచార్యుడు బలి చక్రవర్తికి నీతి బోధించడం శుక్రుడు పలికిన సమస్త నీతులను బోధించి అతన్ని బలి చక్రవర్తిగా చేసి దేవతలు ఇంద్రుడి దిక్పాలకులు గర్వం పోగొట్టి చేసి అతని చేత శతాధికాలే అంటే 100 కంటే ఎక్కువ యజ్ఞాలు చేయించి దానాలు ఇప్పించి సత్య దయా ధర్మ త్యాగ యోగం పంచ ప్రాణాలుగా చేసి జగీయమానంగా తన ఆచార్యత్వాన్ని నిర్వహించారు. అలా ఉండగా విష్ణుమూర్తి వామనుడి బలిని యాచించడానికి రావడం మరి వామనుడు కోరిన 3 అడుగుల భూమిని దానం చేయదు. అప్పుడు ఈ సంగతి విని తన దివ్య దృష్టిలో ఎదిగిన వాడైన శుక్రాచార్యుడు తన విధి తాను నిర్వర్తించాలని బలితో మరుజేంద్ర ఈ పుట్టివాడు చాలా గట్టివాడు బడుగు బాపనయ్యకాడు దేవకార్యం సాధించటానికి శ్రీ మహావిష్ణువే ఈ పుట్టి రూపంలో వచ్చాడు. ఈ సంగతి నీకు తెలియక ఈతడికి నువ్వు దానమిస్తానన్నావు. ఇచ్చావా? రాక్షసలోకంతా ముప్పు ఏర్పడిన వాడవుతావు తెచ్చినవాడు. ఇతడు ఈ 3 అడుగుల దానం విషచేత్ నీ లక్ష్మి నీ తేజస్సు నీ ఇల్లు ఐశ్వర్యం నీ సమస్తాన్ని తీసుకొని పోయి ఇంద్రుడికి ఇస్తాడు. 3 పాదాలతో 3 లోకాలను ఆశ్రయించి ఆక్రమించి నిన్ను పాతాళానికి తొక్కేస్తా అని ఇస్తే పుణ్యం, ఇవ్వకపోతే నరకము. కానీ దీన్ని తప్పించుకోవడానికి నువ్వే సమర్థుడు. ఏ దానం వినాశం సంభవిస్తుందో అది దానమే కాదని పెద్ద బృహత్తుడనేవాడు తన ఇంత గంధనమైలు భాగాలుగా చేసుకొని తన ధనాన్ని
5 భాగాలుగా చేసేస్తే కామం, అర్థం, ధర్మం, యశం, ఆశ్రితజనం అనే 5ంటికి సమానంగా పంచాలి. అంతేగాని తనకు మారిన ధర్మం లోకంలో బహురుచ గీతి అనే ఈ భావాన్ని వీరు అంగీకరించిన అఖిలము పోగునప్పుడు లేదని అసత్యం ఆత్మ అనే వృక్షాన్ని సత్యమనే పుష్పాలు ఫలాను చెడుతూ పుష్ప ఫలాలు ఫల పుష్పాలు లేకపోయినా వృక్షం మూలంలో వృద్ధి కనుక తాను నశించకుండా ఉండే పక్షంలో దానం చెయ్యొచ్చు కానీ దానం చేయటం తెలివితనం కాదు. అంతేకాదు వాణిజ్యాక్షులను వైవాహికములను ప్రాణ విత్తమాన భంగమన్ జిపిత గోకులాగ్ర జన్మ రక్షణమన్ పొంకవసు ననుము అనగా పొందుడధిక అన్న అగము పొందడు అని భారతంలో చెప్పిన మాటలు పాటించి కులం, రాజ్యం, తేజం నిలుపుకో, దానం దేనం మానేవయ్యా అన్నారు. ఆ మాటలు విని బలిచక్ర ఆచార్య, నువ్వు నిజమే చెప్పావు కానీ గృహస్థులకు నువ్వు చెప్పిందే పరమ ధర్మం అని నేను ఈ దానమిచ్చి తీరుతానని శుక్రుడి పలుకులు పాటించలక శుక్రాచార్యుడి చేసిన హితబోధవ తాను వర్తమానమని ఆచార్య ధర్మ నిర్వహణ బుద్ధి అని కాదని హెచ్చరించి వెళ్ళలే. ఔశన సమి ఉపనశవుడు అనులోమ ప్రతిలోమ మజాత్యంతర వివాహాల గురించి చెప్పిన ధర్మాలు ఔశనస సంహిత అనే పేరుతో ప్రసిద్ధి. ఈ సంహిత పూర్తిగా దొరకదు. లభించిన సంహితలో ప్రారంభంలో అనతని పరం పక్ష్యావి జాతి వృత్తి విధానకం అని అనులోమ విధానం చ ప్రతిలోమం విధింతదా అనేది మాత్రమే ఇంతకు పూర్వం ఏదో చెప్పి ఉండొచ్చు. ఈ సంహితనే ఔషధ ధర్మశాస్త్రమని, ఔషధ స్మృతి అని, శుక్ర స్మృతి అని చెబుతారు. ఇందు 51 శ్లోకాలు మాత్రం ఉన్నాయి. 51 ఏతత్ సంక్షేపతః ప్రోక్తం జాతి వృత్తి విభాగశః యత్యంతరాణి దృశ్యంతే సంకల్పాదిత ఏవ. ఔషధ స్మృతి ఇదే ప్రధానమైన శుక్ర ధర్మశాస్త్రం. శౌనకాది మహాములు భార్గవుడై ఉపశవుణ్ణి చేసి ధర్మశాస్త్ర వినిర్ణయం చెయ్యమని ప్రార్థి ధర్మతత్వవిధుడై ఉపశరుడు ధర్మార్థ కామ మోక్ష హేతు పాప వినాశకారం అయిన ధర్మశాస్త్రాన్ని మొదట తండ్రికి నమస్కరించి ప్రారంభించి చెప్పాడు. మొదటి అధ్యాయంలో బ్రహ్మచారి ధర్మసార వర్ణనం, 2వ దాలో బ్రహ్మచారి శౌచ ఆచార వర్ణనం, 3వ దాలో బ్రహ్మచారికి సంబంధించిన అనేక విషయాల వర్ణం, గాయత్రి మంత్ర స్వార వర్ణం, అలాగే నిత్య నైమిత్తిక విధి వర్ణనం, 4వ దాల్లో శ్రాద్ధ విషయక వర్ణనం, 5వ అధ్యాయంలో అదే విషయాల వివరణ, 6లో అశౌచవర్జనం, 7లో గృహస్థు చెయ్యాల్సిన ప్రేత కర్మ విధి వర్జనం, 8లో ప్రాయశ్చిత్త వర్జనాలు వర్ణనాలు, 9లో ఆ విషయం యొక్క విపరీకరణ అనే విషయాలు ఔషణ స్మృతిలో కూడా మత్సుకు కొన్ని శ్లోకం. కృతో నయనయం వేద అధీయీత ద్విజోత్తమ గర్భాష్టమే వ్యస్తమే నా స్వసూత్రో విధాన దండేజ మేఖలాసూత్రే కృష్ణాజినధరో ముని భిక్షాహరు గురుహితే వీక్షమాణో గురోర్ముఖం ఉపాసనే గురూణాంచ సాంఖ్యయు ఉభయోరపి ఉపవినీతి భవే నిత్యం విధిరేషః
సనాతన అమావాస్యాయాం యో బ్రాహ్మణం సముద్దిశ్య పితామహ బ్రాహ్మణ స్త్రీం సమభ్యచ్య ముచ్యతే సర్వపాతకే అమావాస్యాం తిథిం ప్రాప్య యమమారాధయేద్భవం బ్రాహ్మణానాం భోజయిత్వా స్వర్శ పాపై ప్రముచ్యతే కృష్ణాస్తమా దేవదేవం తథా కృష్ణ చతుర్దశి సంపూజ్య బ్రాహ్మణముఖై సర్వపాపై ప్రముచ్యతే త్రయోదశ్యాం తథా రాత్రౌ సోపహారం త్రిలోచనం దృష్ట్వేవ ప్రథమో యామో ముచ్యతే సర్వపాతకే సర్వత్ర దానగ్రహణే ముచ్యతే సోమయాగతః శాంత్యా చ దక్షిణాం గృహణం హిరణ్యప్రతిమామపి ఆయుతేనైవ గాయత్ర్యా ముచ్యతే సర్వపాతకై శుక్రధ్యాన జటిలం సాక్షిసూత్రం చ వరదండకమండలం శ్వేతవస్త్రావృతం శుక్రం ధ్యాయేద్దానవపూజితం శుక్రసుదే శుక్రస్వభగ్రహ శ్రీమాన్ వర్షవిఘ్నకృత్ తేజోనిధి జ్ఞానదాయి యోగీ యోగవిదాంబర దైత్య సంజీవన శ్రాంతో దైత్య నేత్రో కుశనా కవి నీతికర్త గ్రహాధీశో విస్మాత్మా లోకపూజితః శుక్రమాల్యాంబరధర శ్రీచందన సమప్రభ అక్షమాలాధర కావ్య తపోమూర్తి ధనప్రద. అది శుక్రుడు. శుక్ర అష్టోత్తర. శుక్రుడు మంచి స్థానాల్లో ఉన్న లగ్నంలోనే వివాహం చేయాలి. కనుక వివాహం శుభప్రదంగా మంగళప్రదంగా ఎక్కువ కాలం నిలబడటానికి శుక్ర అనుగ్రహం ఉండాలి. శుక్ర శుచి శుభగుణ శుభద శుభలక్షణ శోభనాక్ష శుభ్రరూప శుద్ధ స్ఫటిక భాస్వర దీనాతిహరకో దైత్య గురుర్దేవాభినందిత కావ్యాసక్త కామపాల కవి కళ్యాణదాయక భద్రమూర్తి భద్రగుణ భార్గవో భక్తపాల కవి అని కూడా అంటారు శుక్రాచార్య. భగదో భువనాధ్యక్షో ముక్తి ఫలప్రద చారుశీల చారురూప నీత చారుచంద్ర నివారణ నిధి నిఖిల శాస్త్రజ్ఞో నీతి విద్యా దురంధర సర్వలక్షణ సంపన్న సర్వ అవగుణవర్జిత సమానాధిక నిర్ముక్త సకలాగమ పాలక భృగుభోగకరు భూమీశ్వర పాలన తత్పర మనస్వి మానదో మాన్యో మాయాతీతో మహాశయ బలి ప్రసన్నో భయదో బలీబలపరాక్రమ భవపాశ పరిత్యాగో బలిబంధ విమోచక ఘనాశయో ఘనాధ్యక్షో కంబుగ్రీవ కళాధర కారుణ్యరస సంపూర్ణ కళ్యాణ గుణవర్ధర శ్వేతాంబర శ్వేతవపు చతుర్భుజ సమన్విత అక్షమాలాధరో అచించో అక్షీణ గుణభాసుర నక్షత్ర గణ సంచారు నయదు నీతిమార్గద హర్షప్రదో ఋషికేశ క్లేశనాశకర కవి చింతితార్థ ప్రదశాంత అతించిత్త సమాధికృతం అధివ్యాధిహరో భూరి విక్రమ పుణ్యదాయక పురాణ పురుష పూజ్య పురుహూతాదిసన్నుత అజేయో విజితారాధి వివిధాభరణోజ్వల. కుందపుష్ప ప్రతీకాశో మందహాసో మహామధి ముక్తాపర సమానాభు ముక్తిదో మునిసన్నుత రథసింహాసనారూఢో రథస్థో రజత ప్రభ సూర్య ప్రాగ్దేశ సంచార స్వరశత్రు సుహృత్కవి తులా వృషభరాశీసో దుర్ధరో ధర్మపాల భాగ్యదో భవ్య చారిత్రో
భవనపాద విమోచక గౌడ దేశేశ్వరో గోప్త గుణి గుణ విభూషణ జ్యేష్ఠ నక్షత్ర సంభూతో జ్యేష్ఠ శ్రేష్ఠ సూచిస్మిత. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళంతా శుక్రగ్రహాన్ని బాగా అనుగ్రహాన్ని పొందుతారు. అపవర్గ ప్రదోనంత సంతాన ఫలదాయక, సంతాన ఫలం కావాలన్నా కూడా శుక్ర అనుగ్రహం. సర్వైశ్వర్య వరద సర్వగీర్వాణ గుణ అంటే గీర్వాణం సంస్కృతం రావాలన్న శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటారు. రేపు శ్వేతకేతు మహర్షి గురించి